హలో అండి. మన అమ్మమ్మలు, నానమ్మలు నెయ్యి వేసి సున్నుండలు చాలా బాగా చేసేవాళ్ళు కదా! సేమ్ అలానే మంచిగా టేస్టీగా ఉండే సున్నుండలు చేద్దాం రండి. దానికోసం నేను 2 కప్పుల మినపప్పు తీసుకున్నాను. స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని అవి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. మీరు కావాలంటే పొట్టు తీయకుండా ఉన్న బ్లాక్ కలర్‌లో ఉన్న మినపప్పు కూడా వాడుకోవచ్చు. ఇవి ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ వస్తుందండి. మీరు వాటిని కలపడం ఒక్క నిమిషం ఆపేసారంటే అవి మాడిపోతాయి. అందుకని మాడకుండా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలవి. అలా ఫ్రై చేస్తేనే అవి లోపల వరకు కుక్ అవుతాయి. ఇందులోకి 2 స్పూన్ల రైస్ వేసుకున్నాను. నార్మల్ రైసే. అవి వేసుకొని కూడా ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేయాలి. రైస్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి. రైస్ మినపప్పుతో పాటు వేసుకొని ఫ్రై చేశామనుకోండి రైస్ మాడిపోతుంది. అందుకని లాస్ట్‌లో వేసుకోవాలి. ఇదంతా ఫ్రై అవ్వడానికి నాకు 20 నిమిషాలకు ఎక్కువనే పట్టింది. కొద్దిగా ఓపికగా ఎక్కువ సేపు స్టవ్ దగ్గర నిలబడి ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవి వేరే ప్లేట్‌లోకి మార్చుకోవాలి. లేకపోతే అవి అలా ఆ గిన్నెలోనే ఉంటే మాడిపోతాయి. చల్లారేంత వరకు వెయిట్ చేయాలి. ఇది చల్లారేలోపు బెల్లాన్ని తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మినపప్పు, రైసు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లో తీసుకొని అందులోకి 4 ఇలాచీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తటి పౌడర్ లాగా. దీన్ని ఒక బౌల్‌లోకి తీసుకొని సరిపడా బెల్లం వేసుకొని కలుపుకోవాలి. నేనైతే 2 కప్పుల మినపప్పు తీసుకున్నాను కదా! దానికోసం నేను 2 కప్పుల బెల్లం అయితే పూర్తిగా సరిపోతుంది. మేము కొంచెం బెల్లం తక్కువ తింటాము. అంటే స్వీట్ తక్కువ తింటాం కాబట్టి బెల్లం కొద్దిగా తక్కువ వేసుకున్నాను. కావాలంటే మీరు 2 కప్పుల బెల్లం కూడా వేసుకోవచ్చు. పిండిలో బెల్లం వేసి మొత్తం ఒకసారి బాగా కలిపి మళ్ళీ మిక్సీ జార్‌లోకి తీసుకొని ఇంకోసారి మెత్తటి పౌడర్ లాగా మిక్స్ చేసి ఇంకో గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడా నెయ్యి నాకు 1 కప్పు నెయ్యి సరిపోయిందండి. మామూలుగా సున్నుండలంటేనే నెయ్యి కదా! నెయ్యి లేకుండా వాటిని టేస్ట్ కూడా రాదు కదా! నెయ్యి కరెక్ట్‌గా సరిపోయింది నాకు. ఇప్పుడు చెయ్యి కాలకుండా మొత్తం పిండి, నెయ్యి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండి, నెయ్యి మొత్తం కలిసేలాగా కలుపుకున్నాం కదా! మనకు కావలసిన సైజులో ఉండలొత్తుకోవాలి. అంతేనండి సున్నుండలు చేయడం. చిన్నప్పుడు మన అమ్మమ్మలు, నానమ్మలు ఇలానే నెయ్యి ఎక్కువగా వేసి సున్నుండలు చేసి పెట్టేవాళ్ళు కదా! ఇది చాలా హెల్తీ అని మనందరికీ తెలుసు. మీరు కూడా అప్పుడప్పుడు మీ పిల్లలకి ఇలానే చేసి పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.